సత్యం కంప్యూటర్ స్కామ్ గుర్తుంది కదా. సత్యంను తిరిగేసి మేటాస్ అనే సంస్థను స్థాపించి సత్యం కంప్యూటర్స్ లో కోట్లాది రూపాయల సొమ్మును మేటాస్ కు మళ్లించి కోట్లాది రూపాయల స్కామ్ కి పాల్పడ్డారు. ఇన్వెస్టర్స్ ని నిండా ముంచేశారు. ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ఆ స్కామ్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సత్యం రామలింగరాజును జైలు పాలు చేసిన స్కామ్ అది. ఇప్పుడు అదే సత్యం కాంపౌండ్ లో మరో స్కామ్ బాంబు పేలబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఈసారి సత్యం కాంపౌండ్ లో పేలబోయే ఆ బాంబు పేరు కాల్ హెల్త్. కాల్ హెల్త్ పేరుతో కోట్లాది రూపాయల సొమ్మును వసూలు చేసి ఇప్పుడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. సత్యం కంప్యూటర్ స్కామ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో మనం చూసాం. అప్పుడు ఇన్వెస్టర్స్ ను నిండా ముంచేస్తున్న స్కామ్ అది. ఇప్పుడు మరోసారి కాల్ హెల్త్ పేరుతో ఇన్వెస్టర్స్ ను నిండా ముంచేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. కాల్ హెల్త్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. కాల్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ అందించే సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కంపెనీ వైద్య సేవలను అందిస్తుంది. ఒక్క కాల్తో వైద్య సేవలు ఇంటికే వస్తాయి. తద్వారా ఈ కంపెనీ కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తుంది అంటూ ఇన్వెస్టర్స్ని నమ్మబలికించారు. కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళలో సినీ క్రీడా ప్రముఖులు ఎక్కువగా ఉన్నారు. సినీ క్రీడా ప్రముఖులు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టారు. ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారో ఆ వివరాలు కూడా మీకు అందించబోతున్నాను. చిరంజీవి, నాగార్జున, నాగ చైతన్య, సురేష్ బాబు, పుల్లెల గోపీచంద్ వంటి వారు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. సినీ ప్రముఖులు ఉన్నారు, సినీ హీరోలు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, అలాగే క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. కానీ ఎటువంటి వ్యాపారాన్ని ప్రారంభించలేదు అని చెప్తున్నారు. ప్రమోటర్స్ ఎక్కడున్నారో కనిపించటం లేదని చెప్తున్నారు. నిజానికి ఈ కంపెనీ ఉద్దేశం, ఈ కంపెనీని స్థాపించాలి అని అనుకున్నది సత్యం రామలింగరాజు తనయుడు తేజారాజు ఆలోచనతో ఈ కంపెనీ పురుడు పోసుకుందని చెప్తున్నారు. ఈ ఆలోచన పురుడు పోసుకుంది. తేజారాజు ఈ కాల్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ని ప్రారంభించాలని అనుకున్నారు. సత్యం రామలింగరాజు కుమారుడు తేజారాజు ఆలోచన ఇది. తేజారాజు మాటలు విని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు సినీ క్రీడా ప్రముఖులు. తేజారాజు వీళ్ళందరికీ కూడా పెద్ద సినిమా చూపించారు. పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు లాభాలు వస్తాయి, 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు లాభాలు వస్తాయి ఈ కంపెనీ ద్వారా అంటూ చెప్పడంతో కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. చిరంజీవి, నాగార్జున, నాగ చైతన్య, సురేష్ బాబు, పుల్లెల గోపీచంద్ వంటి వారు. సంవత్సరాలు గడుస్తుంది. సుమారు 2015 ఆ ప్రాంతంలో ఈ కంపెనీని స్థాపించి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించారు. దీంతో చాలామంది సినీ క్రీడా ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కంపెనీ నుంచి ఎటువంటి ఆపరేషన్స్ లేవని చెప్తున్నారు. అంతేకాదు ఎటువంటి ఆపరేషన్స్ లేవు, కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు ప్రమోటర్స్ కూడా ఎక్కడా కనిపించడం లేదు, ప్రమోటర్స్ పత్తా లేకుండా వెళ్ళిపోయారు అంటూ విమర్శిస్తూ ఉన్నారు. సత్యం రామలింగరాజు తనయుడు తేజారాజుతో పాటు సత్యం రామలింగరాజు తమ్ముడు రామరాజు వీళ్ళిద్దరూ కూడా ఈ కంపెనీని స్థాపిస్తున్నామని చెప్పి 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కనిపించడం లేదు అంటూ సినీ ప్రముఖులు, సినీ హీరోలు, నిర్మాతలు, క్రీడా ప్రముఖులు వాళ్ళపైన ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కాల్ హెల్త్ కుంభకోణం మరో కుంభకోణం అవుతుంది. సత్యం కుంభకోణం మాదిరి ఇప్పుడు కాల్ హెల్త్ మరో కుంభకోణంగా మారబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. సత్యం కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో మనం చూసాం. ఇన్వెస్టర్లను నిండా ముంచేసింది. సత్యం కంప్యూటర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళందరూ కూడా అప్పుడు రోడ్డున పడ్డారు. ఇప్పుడు కాల్ హెల్త్ మరో సత్యం కుంభకోణంగా మారబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. తమతో పెట్టుబడులు పెట్టించిన వారు సత్యం రామలింగరాజు కుమారుడు తేజారాజు తమ్ముడు ఇప్పుడు కనిపించడం లేదు అంటూ సినీ హీరోలు వాపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది జూనియర్ సత్యం మోసంపై ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది బాధితులు. ఇప్పుడు ఈ బాధితులందరూ కూడా ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. తమతో పెట్టుబడులు పెట్టించారు, వ్యాపారాన్ని త్వరలో ప్రారంభించబోతున్నాం, ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే కోట్ల రూపాయలు లాభాలు వస్తాయంటూ చెప్పి ఎటువంటి వ్యాపారాన్ని ప్రారంభించలేదు, అసలు ఆ వ్యాపారం జాడలేదు, ఈ ప్రమోటర్స్ ఉనికి లేదు అంటూ
ఈ హీరోలు క్రీడా ప్రముఖులు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఫిర్యాదు చేసిన తర్వాత ఎకనామిక్ అఫెన్స్ వింగ్ దీనిపైన విచారణ చేపడితే దీంట్లో కొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది, కొన్ని విపత్కర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి త్వరలోనే ఈ హీరోలు క్రీడా ప్రముఖులు సినీ ప్రముఖులు సత్యం స్కామ్ నెంబర్ 2 అంటూ ఎకనామిక్ అఫెన్స్ వింగ్కి ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ ఫిర్యాదు చేస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ ఎప్పటి నుంచే మొదలైంది. ఈ స్కామ్ కాల్ హెల్త్ స్కామ్ మరో సత్యం స్కామ్గా మారబోతోంది. సత్యం స్కామ్ సత్యం కాంపౌండ్లో జరిగిన స్కామ్ నెంబర్ 1 అయితే ఈ కాల్ హెల్త్ పేరుతో జరిగేది సత్యం స్కామ్ నెంబర్ 2 అంటూ వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం ఎకనామిక్ అఫెన్స్ వింగ్కి ఫిర్యాదు చేసిన తర్వాత ఏం జరగబోతుంది అనేది.